అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతోని, నీతోనే సంఘాన్ని కడతాను, పాతాళ ద్వారములో నీ దగ్గర నిలవనేరవు, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను, భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో దాన్ని బంధిస్తాను, భూమి మీద నువ్వు దేన్ని విప్పుతావో దాన్ని విప్పుతాను అని చెప్పి పేతురుతో చెప్పాడు. పాతాళానికి చేర్చువాడైనా పరలోకానికి చేర్చువాడైనా పేతురు ద్వారానే మనం పరలోకానికి వెళ్తామా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచ్చినారు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదురు నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. పేతురుతోని, పాతాళలోకం నీ దగ్గర నిలవదు, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను, భూలోకమందు దేన్ని విప్పుతావో దాన్ని పరలోకంలో విప్పుతాను, భూలోకంలో దేన్ని బంధిస్తావో దాన్ని పరలోకంలో బంధిస్తాను. అయితే ఇది పేతురు కోసం చెప్పబడుతున్నాయా అంటే ఇది పేతురు కోసం చెప్పబడుతున్నాయి కాదు. పేతురేం మన పరలోకానికి ఏది తీసుకెళ్ళరు. ఆ పరలోకానికి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోపలికి ప్రవేశించాలంటే దాని తాళం పేతురు దగ్గర ఉండి ఆ పేతురు తీయడం కాదు. ఇక్కడ పేతురు అంటే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి పేతురు కాదు. ఇక్కడ పేతురు అంటే సంఘం. అంటే సంఘంలో చేర్చబడిన నువ్వైనా నేనైనా మనందరం కూడా ఒక సమూహంగా ఒక సంఘంగా ఏర్పడటం కనుకే మనందరం కూడా వారి వారి ప్రార్థనా స్థలాల్లో ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. ఇలా ఈ సంఘాలన్నింటినీ కలిపి పేతురుగా చెప్పబడుతున్నాయి. అంటే దేవుణ్ణి సొంత రక్షకుడిగా స్వీకరించిన సంఘమైన మనందరం కూడా పాతాళ లోకానికి వెళ్ళము అని చెప్తున్నారు. పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదును అంటే సంఘంలో చేర్చబడిన మనందరం కూడా పరలోకానికి చేర్చబడతారు మీరు అందరూ అని ఇక్కడ సంఘమైనటువంటి నీ కోసం నా కోసం మనందరి కోసం చెప్పబడుతుంది. ఈ భూలోకంలో దేన్ని మనం బంధిస్తామో అది పరలోకంలో బంధింపబడడం అంటే మనం చేస్తున్నటువంటి ప్రార్థన అది ఏదైనా అవ్వచ్చు, నీ సొంతంగా అవ్వచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళ కోసం అవ్వచ్చు, లేకపోతే సమాజం కోసం అవ్వచ్చు, లేకపోతే నీ సంఘంలో యొక్క అవసరతల నిమిత్తమై నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన, నువ్వు పెడుతున్న ప్రతి మొర కూడా పరలోకానికి చేర్చబడుతుంది. ప్రార్థన ద్వారా నీవు ఏం చేద్దాం అనుకుంటున్నావో ఆ సంకల్పం నెరవేరడమే పరలోకంలో దాన్ని విప్పడం అని చెప్పబడుతుంది. అంటే నువ్వు ఈ భూలోకం మీద చేసిన ప్రార్థన యొక్క ప్రతిఫలం పరలోకం నుంచి వస్తుంది. అలాగే నువ్వు ఏదైనా సరే బంధిస్తామనుకుంటే ఈ భూలోకంలో నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు కాచిన కన్నీరు బట్టి అది బంధింపబడుతుంది. ఒకవేళ అపాయం ఏమైనా వస్తే, ఉపద్రవం ఏమైనా వస్తే దాన్ని కూడా తప్పించుకోవాలంటే నువ్వు చేసిన ప్రార్థన మీద ఆధారపడి ఉంది. కనుక అట్టి ప్రార్థన నువ్వైనా నేనైనా సంఘంగా మనందరము చేస్తే బంధింపబడతాం అని వాక్యం చెప్పబడుతుంది. అంటే ఇదంతా కూడా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇక్కడ పేతురు అంటే సంఘం. నువ్వైనా నేనైనా మనందరం కూడా ఒక సంఘమే. మనం వెళ్తున్న ప్రార్థనా మందిరాల్లో ఒక సంఘంగా ఒక సమూహంగా ఏర్పడి అది నీ సొంతంగా అయినా నువ్వు చేసుకున్న ఇంటి దగ్గర ఏకాంత ప్రార్థన అయినా, సంఘంగా చేస్తున్నటువంటి ప్రార్థనలైనా, లేకపోతే నువ్వు ఎదుటి వాళ్ళ కోసం చేసిన ప్రార్థన అయినా, నీ కోసం నువ్వు చేసుకుంటున్న ప్రార్థన అన్నా ఇదంతా సంఘం కింద ప్రార్థన చేస్తున్నట్టు. కనుక నువ్వు ఈ భూలోకం మీద చేసిన ప్రతి ప్రార్థనకి, ప్రతి మొరకి పరలోకంలో ఖచ్చితంగా జవాబు వస్తుంది. నీకు ఏదైనా ఫలం దక్కాలన్నా అది పరలోకం నుంచి విప్పబడుతుంది, అనుగ్రహింపబడుతుంది. ఏదైనా నీకు ఉపద్రవం రాకుండా కాపాడాలన్నా పరలోకం నుంచి కాపాడబడుతుంది అని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడ పేతురు అంటే 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురుని కాదు, ఇక్కడ పేతురు అంటే సంఘమని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.